ఈ రాజకీయ సదస్సే. అందు గురించి మన సంకు సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఏ సమయమైనా రావచ్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. వితిన్ 5 minutes అంతవరకు ఈ కార్యక్రమం అన్నది స్పీచ్. దిస్ స్టేజ్ ఇస్ డెడికేటెడ్ టు ద శ్రీ వెంకయ్య నాయుడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏ క్షణమైనా మనం అందరం సైలెన్స్ పెట్టినట్టు కావాలి. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన ఎంటీఎం అధినేత శ్రీ గంజి జగన్ బాబు అండ్ కంటి అశోక్, ద హోల్ టీమ్, వితిన్ షార్ట్ పీరియడ్ లోపల మొత్తం ముంబై నలుమూల నుంచి తమ మెసేజ్ ద్వారా, తమ ఫోన్ ద్వారా అందరినీ ఈ మధ్యాహ్న కాలం ఇక్కడ తీసుకొచ్చి టూరిజం వర్కింగ్ డే చూస్తున్నాను. చాలామంది, చాలా విఐపి వ్యక్తులు, చాలా అంటే మా సుజాత వంటి వాళ్ళు పనివేల నుండి ఇక్కడ నుంచి మా టీం ఉన్నదైతే ముఖేష్ అంబానీ శ్రీరామ్ ఉన్నది, హేమంత్ కౌర్, అభినేత, ఆల్ దీస్ లవింగ్ జర్నల్స్. ఇదంతా చేయడానికి కూడా చేసే వ్యక్తి తన సంకల్ప బలం, తను చేసే నిరంతర కృషితో ఇంతమంది ఈ ప్లేస్లో జన్ అవుతుంటారు. కాబట్టి వారందరికీ కూడా ఎంటీఎం వారి మేనేజ్మెంట్ కమిటీకి అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు అర్పిస్తూ, తెలుగు వాళ్ళు రాజకీయం లోపల ఎందుకు వెనుకబడ్డాము అనే పాయింట్ మీద ఈరోజు మాట్లాడుతున్నాము. నేను కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉండి ఎట్ ద ఏజ్ ఆఫ్ 38 ఐ వెంట్ టు మై నేటివ్ ప్లేస్ కోరుట్ల. చంద్రబాబుతో జతగూడి టికెట్ ఇవ్వకపోతే కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేసిన కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను క్రియాశీల రాజకీయాలు కాబట్టి రాజకీయాల గురించి కొద్దిగా మాట్లాడుకుంటాను. నా పేరు సంకు సుధాకర్, బై ప్రొఫెషన్ ఆర్కిటెక్ట్, ఎక్స్ ఆంధ్రమాబాద్ ప్రెసిడెంట్ ఉండే డిమోజీ కృపవలన. ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ అవ్వచ్చు. ఒక వారం. అయితే ఎందుకు మనం రాజకీయం లోపల తెలుగు వాళ్ళు వెనుకబడుతున్నాము అని అంటే, ఒకప్పుడు మనము ముంబైకి పుట్ట చేత పట్టుకొని వలసల రూపంగా 300 సంవత్సరాల క్రితం మున్నూరు కాపు వాళ్ళు వచ్చి అటు కామాటిపురంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ముంబై లోపల ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇంక్లూడింగ్ వీపీ స్టేషన్, జీపీఓ, ఇటువంటి దాని లోపల మన వాళ్ళప్పుడు ఏజ్ ఏ కాంట్రాక్టర్ లెక్క పనిచేశారు. అదే పరంపర వస్తుంది. కానీ ఎప్పుడే కానీ ఒకటి నాలుగు ఒక సూక్తి ఉంటుంది, ఎడ్డి కాలంలో ఏదైతే పని చేస్తామో అప్పుడు ధైర్యం పెట్టుకుంటాడు. ఒక చిన్నపిల్లగాడు 2 ఏళ్ళు ఉంటాడు, వాడు ఆవు నోట్లో చేయి పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకి తెలియదు ఆవు కలుస్తుంది. కానీ అదే 5 ఏళ్ళైనాక ఆ ఆవు దగ్గరికే ఓడి తప్పుతుంది. ఎందుకంటే ఎడ్డి కాలం లోపల ఏదైతే పని చేస్తామో అది ధైర్యంగా ఉండాలి. కాబట్టి మన వాళ్ళు ఎప్పుడైతే స్వాతంత్రం తర్వాత ఫస్ట్ మహారాష్ట్ర అసెంబ్లీ లోపల స్పీకర్ మనవాడు అంటారు. మొన్న నేను పుట్టినాక తర్వాత షోలాపూర్ తీసుకుంటే ధర్మన్న సాగర్ ఎంపీ, ఆడెం 3 times ఎమ్మెల్యే విత్ కమ్యూనిస్ట్ పార్టీ. షోలాపూర్ మున్సిపల్ మొత్తం చెప్తుంటే సగం కన్నా ఎక్కువ మన తెలుగు వాళ్ళు. భీవండిలో చూస్తుంటే ఎస్ మల్లేశం మేయర్ ఉన్నటి వరకు ఒక 10 సంవత్సరాలు సగం మంది కార్పొరేటర్లు మన వాళ్ళు ఉండేవాళ్ళు. ముంబై లోపల కామాడిపు నుంచి లింగన్న పూజారి. మరి వాళ్ళందరూ ఎందుకైనా ఇప్పుడు మన దగ్గర డబ్బు వచ్చింది, తెలివి వచ్చింది, విద్య వచ్చింది. మరి ఇంత ధైర్యం ఉన్నప్పుడు మనకు ఎందుకు వెనుకబడుతున్నామంటే, మనం పోను ఏమవుతున్నామంటే, ఎలా అయితే ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్కి సింగిల్గా ఈరోజు కూతురు ఇవ్వాలంటే కూడా హైదరాబాద్లో ఉండాలి, అత్త ఉండద్దు, మామ ఉండద్దు, ఒక్కడే అల్లుడు ఉండాలని నా బిడ్డ ఉండాలి. న్యూక్లియర్ ఫ్యామిలీకి ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో ఉమ్మడి కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఎలా తెలియకుంటున్నాయో అలానే రాజకీయంలో కూడా మనకు వెనుకబడడానికి కారణం. ఇవన్నీ కేవలం నా అభిప్రాయాలు, ఇట్ మే బి సూట్స్ యు అన్నమాట. అయితే మన వాళ్ళకు టికెట్ ఇవ్వడమే కష్టం. టికెట్ ఇస్తే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళే ఓటేయకపోవడం ఒకటి. ఎందుకంటే నేను పైన శివసేన ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎన్సీపీ ఉన్నా, ఏదన్నా అంటే ఇక ఉన్నోనికి ఎవడేయాలి. అదే మనం ఊరికి వెళ్తామంటే ఒక రెడ్డిరాజు నిల్చుంటే అందరికీ ఒకడైతారు. మా కరీంనగర్లో అయితే వెల్మో నిల్చుంటారు, ఆంధ్ర ఒకడైపోతారు. సో ఇదంతా ఏమైపోతుందంటే తెలుగువారి సహకరించడం లేదనేది. ఎందుకంటే ఒక్కటి అడుగుదాం, నేను ఇక్కడ కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్నప్పుడు
నేను తెలుగు సమాజానికి నేను ఏం చేశాను అని ఫస్ట్ ఆలోచించాను. నేను ఏదో నా పని నేను చూసుకుంటూ అన్ని స్టేట్లకు పోయి సంపాదించుకొని వచ్చి డైరెక్ట్ టికెట్ తీసుకొని నా తెలుగు వాళ్ళందరూ ఓటేయాలని ఎందుకు కదా వెయ్యరు. కాబట్టి ఫస్ట్ మనం నిల్చుండాలంటే కార్పొరేషన్కి కానీ దీనికి నిల్చుండాలంటే మన తెలుగు వాళ్ళకి నిరంతర సేవ చేయాలి. శ్రీ వెంకయ్య నాయుడు అవర్ మేజర్ లీడర్ ఆఫ్ ద తెలుగు కమ్యూనిటీ. వెంకయ్య నాయుడు గారికి ఘన స్వాగతం. గ్రాండ్ మాస్టర్ eagerly looking forward to it. ఇప్పుడు అందరూ నిదానంగా కూర్చోవాలి. ప్రతి సంఘంకు సార్ను కలిసే అవకాశం తప్పకుండా కల్పిస్తాము. అప్పుడు వారు ఒక్కొక్కరుగా వచ్చి గ్రూప్గా వచ్చి సార్ను సన్మానించాలని నేను కోరుతున్నాను. కానీ అంతకన్నా ముందు ఇప్పుడు మన వెల్కమ్ స్పీచ్ జగన్ బాబు ఆర్గంజీ వీరిని వెల్కమ్ స్పీచ్, అదేవిధంగా వెంకయ్య నాయుడు సార్ గురించి కొంచెం క్లుప్తంగా మన వచ్చిన ప్రేక్షకులకు తెలపాలని కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన తెలుగు ముద్దుబిడ్డ టౌన్ లీడర్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ శ్రీ వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ డే సార్. టుడే more than 70 organizations from all corners of Mumbai and Thane, MMRD region, spreading almost like 100 kilometers have come here. They are all office bearers of various organizations from all castes and communities, and we live here irrespective of our Telangana, Andhra, we are all together. And Maharashtra Telugu Manch, I am the president, and we have lakhs of members and connected all Maharashtrians and Telugu people, and doing our activities for development of the community. Everybody knows Naidu sir, but I will take 1 minute to introduce. The Naidu sir profile is almost running into 3 pages, but I would like to share a few things. Naidu sir is 67 years, young and energetic Telugu Bidda with over 45 years of political experience. That's it. That's it. Lot of ups and downs, and was in politics from the age of 25. So he has done lot of activities all over United Andhra Pradesh and all over India and BJP and all activities. This topics I will email to all the members who have registered here, so that I will cut the time and give to our Honorable President. Before giving this further, I would like to share a few things about Telugu community. So Telugu community in Mumbai is about 10 to 12 lakhs, and lot of people are now in good state, but still there are lower set of the society who have lot of difficulties. We have few issues. We do not have direct trains to Nizamabad, that is one thing. Then some of the trains are not stopping at Thane station. Lot of people live around Thane, so they have to either come to Dadar or get down at Kalyan. So in between 25 kilometers, many people, Telugu people in Vashi, Thane areas, Mulund, Mandu, have lot of difficulties. If we can request Honorable Railway Minister to just give 1-2 minutes stop, it will really help a lot of people. Then we also have some issues, like a lot of colleges are there, linguistic minority. But Telugu linguistic minority, we don't have any degree college. Earlier there was South Indian Education Society School and college. This is I am only
linguistic for all south. Now as per the government rule, they have to do only one language. So they opted for Tamil. So Telugu people do not have any admissions on a merit basis on a preferential treatment. That is one thing. And state Telugu people, out of that 75% fall under admission. They are all categorized under SBC. So 1994, the GR, the government has given 2% reservation, but it is not being implemented fully by the Congress government. Now we have taken up with this BJP government. With your help, sir, I think it will be faster and better. And I request my committee of MPM to just to hand over this memorandum to our president or minister, sir. Thank you, sir. Now, I'll give it to our minister who will talk about the overall things. Then every organization will get some time to come and meet sir, give a bouquet, and there's a tea, coffee, everything is available. So it is like a family get together. I give it to our minister, sir. Thank you, sir. ఈ సమావేశ నిర్వహణకర్త శ్రీ జగన్ బాబు మరియు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న యొక్క తెలుగు సోదరీమణులు సోదరులు వివిధ సంఘాల యొక్క ప్రతినిధులు ఈ సాయం సంధ్యా సమయంలో చక్కని వాతావరణంలో మీరందరూ ఒక చోట ఏకీకృత కావడం, అది కూడా చాలా తక్కువ సమయంలో మీకు సమాచారం అందినప్పటికీ కూడా మీరందరికీ రావడం చాలా సంతోషం. ముందు అందరూ దయచేసి మాట్లాడుతూ దయచేసి ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయో సెల్ ఫోన్ అందరూ సైలెంట్ మోడ్లో పెట్టండి. कृपया अपना सेल फोन साइलेंट मोड में रखिए. ఎవరికైనా సైలెంట్ మోడ్లో పెట్టడం రాకపోతే పక్కన వాళ్ళు సహాయం చేయండి. ఎందుకంటే కొంతమందికి ఆన్ చేయడం వచ్చే కానీ ఆఫ్ చేయడం రాదు. నేను దేశమంతా తిరుగుతున్నాను కదా, చూస్తూ ఉంటాను. చాలా మంది అడుగు అడుగు చూసుకుంటారు, ఏం చేయాలి సార్. అందుకని ముందు చెప్తుంటారు జాగ్రత్తగా పక్కన వాళ్ళు మోహన్ వదిలేసుకొని దాన్ని సైలెంట్ మోడ్లో పెడితే మొదలు అది వైలెంట్గా మనం ఉంటుంది, మనకి ఇబ్బందిగా మనం ఉంటుంది. ఈ కార్యక్రమం చాలా తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేశారు. నేను అసలు ఎన్నికలకు ముందే వద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. జగన్బాబు అలాగే ఆచార్య రమణ గారు వీళ్ళంతా చెప్పారు, ఒకసారి వస్తే మన తెలుగు వాళ్ళందరినీ కలిస్తే బాగుంటుంది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు దక్షిణ భారత సమ్మేళనంలో పాల్గొన్నాను, గతంలో కూడా గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. కానీ విశేషంగా తెలుగు వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం కాలేదు. తెలుగు వాళ్ళ యొక్క ఏరియాలకు వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను, తెలుగులో కూడా మాట్లాడాను. ముఖ్యంగా మన తెలంగాణ సోదరులు కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది నివసించే ఆ ప్రాంతాల్లో కూడా నేను, కిషన్ రెడ్డి గారు వెళ్ళి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ సరే సమయం ఏదైనప్పటికీ కూడా మీ అందరినీ ప్రతినిధులందరినీ ఇక్కడ కలిసే అవకాశం లభించడం చాలా సంతోషం. నేను కాసేపు తీరిగ్గా ఉంటాను, 4 మాటలు చెప్పిన తర్వాత మనందరం కూడా కలుస్తాను. ఈరోజు మనం కొంత భారతీయ జనతా పార్టీ గురించి కొంత లోతుగా తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి నేను ఈ పార్టీలో చేరే ముందు మా ఊర్లో నెల్లూరులో చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉండేవాడిని. పార్టీ గురించి గోడలపై రాసేవాడిని స్టూడెంట్గా. కరెంటు స్తంభాలకి జెండాలు కట్టేవాడిని, టెలిఫోన్ స్తంభాలకి జెండాలు కట్టేవాడిని. వాజ్పేయి గారు మా ఊరికి వస్తే జట్కామండిలో కూర్చొని అనౌన్స్ చేసేవాడు ఊరంతా, आज शाम को आम सभा है,
कोपट मैदान में श्रीमान अटल बिहारी वाजपेयी जी पधारे। आप लोग भी सब आके इसको सफल बनाई है। अटल बिहारी वाजपेयी गुరించి మాట్లాడిన అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు అదే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ ఉప ప్రధానమంత్రిగా మధ్య కూర్చొని అఖిల భారత అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతానని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. ఒక సాధారణ పరివారం నుంచి వచ్చాను, రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా ఇంట్లో ఎవరికి రాజకీయాలు లేవు. వాడి పేరు కనుక గాంధీ, నెహ్రూ ఆ టైటిల్ కూడా లేదు. లేకపోయినా వరుసగా ఒకసారి నాకు తిరిగి వెనక్కి చూస్తే అన్ని వాటంతవే ఎదుర్కొంటా వచ్చాయి. కాలేజీలో ప్రెసిడెంట్గా ఉన్నా, యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్గా ఉన్నా, ఏబీ స్టేట్ సెక్రటరీగా ఉన్నా, ఆర్ఎండ్ఏ సెక్రటరీగా ఉన్నా, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఆర్ఎండ్ఏ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా, ఆర్ఎండ్ఏ జనరల్ సెక్రటరీగా ఉన్నా, యువ మోర్చాకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, ఆర్ఎండ్ఏ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీకి స్పోక్స్మెన్గా ఉన్నా, అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నా, ఇప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను మళ్ళా. అలాగే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను 2 సార్లు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు జిల్లాలో తాలూకాలో బహుశా నేను తిరగని మండలం లేదంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ జిల్లాలో ప్రతి మండలం కూడా, ప్రతి తాలూకాలలో తాలూకాలన్నీ కూడా విస్తృతంగా తిరిగాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు కూడా తిరిగాను. 2 పర్యాలు అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తర్వాత అఖిల భారత అధ్యక్షుడు కూడా. అందువల్ల బీజేపీ ఏదో చూశాను, నేను దేశాన్ని అంతా కూడా చూశాను. బహుశా దేశంలో ఉన్న 630 జిల్లాల్లో 600 జిల్లాలకు పైగా పర్యటించాను నేను. దాంతోపాటు కొన్ని రాష్ట్రాలు అయితే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలు అయితే ఒక్కొక్క జిల్లాకి 20 సార్లు కూడా వెళ్ళున్నాను. చెప్తాడు కేరళ ఒకసారి మా జిల్లాకి ఇప్పుడు మీరు వచ్చింది 15వ సారి 16 సారి కేరళలో ఉండే జిల్లాలు కూడా. మహారాష్ట్రలో కూడా వస్తే అన్ని జిల్లాలు తిరిగాను, 3 సార్లు 4 సార్లు తిరిగి పార్టీ పని. నేను పార్టీలో చేరేటప్పుడు, పార్టీ కాదు అది, పార్టీ కోసం పనిచేసేటప్పుడు మా అంకులు ఒక ఆయన, మా మామ పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. నెల్లూరులో మంత్రి, కాంగ్రెస్ మంత్రి ఆయన ఆనందరెడ్డి అని ఆయన దగ్గర తీసుకెళ్ళి మా వాడు పార్టీలో చేరుతా అంటా అన్నాడు. ఏం పార్టీలో పోయా అన్నాడు. నేను పార్టీలో చేరను, నాకు జనసంఘం చేసుకోను, అందుకని దానికోసం వాజ్పేయి గారి కోసం అది ప్రచారం చేయాలనుకున్నాను. జనసంఘ అన్నాడు. అవునన్నా. అదే పార్టీగా అన్నాడు. పెద్దలు బాగా మా కుటుంబానికి కూడా చదువు ఉంది. అది అంటే అదే మంచి పార్టీ, వాజ్పేయి ఉన్నాడు, గొప్పలంతా. అద్వానీ గారు అప్పుడు ఇంకా పాపులారిటీ కాదు అంటే, అరే అది ఉత్తరాంధ్ర పార్టీ రా అన్నాడు. విన్నాను గమ్ముగా. అది చదువుకున్న పార్టీ రా అన్నాడు. విన్నాను గమ్ముగా. అది టౌన్లో పార్టీ రా అన్నాడు. విన్నాను గమ్ముగా. అది బాపనోళ్ళు పౌరులోడ పార్టీ రా అన్నాడు. పెద్దలు అట్టే మాట్లాడారని మీకు తెలుస్తున్నారు. ఆ మాట అన్నాడు. గమ్ముగా ఉన్నాడు. ఆఖరి శాఖాహారి పార్టీ రా అన్నాడు. అప్పుడు దాకా నాకు అనుమానం కదా, మాట రంగాలు పెరిగి మనసులో, ఎందుకంటే నేను భక్తు మాంసాహారం అప్పుడు. ఇప్పుడేమో తగ్గించాను, డాక్టర్ జీవితాలు జరిపిన తినాలని తగ్గించడం పర్వాలేదు, అందుకని వరకు తగ్గించాను. సో అలాంటి భావం ఉండేది ఆ రోజు. అప్పుడు రాజకీయాలకు వచ్చాను. కానీ ఇవాళ బీజేపీ ప్రపంచం ఇండియా కాదు, ప్రపంచంలో కన్నా అతిపెద్ద రాజకీయ పార్టీ ఏంటంటే భారతీయ జనతా. 11 కోట్ల మంది మెంబర్లు ఉన్నారు. అమెరికాలో రిపబ్లికన్స్, సెంటర్స్ అక్కడ ఉండే అవకాశం కూడా ఉండేది. వాళ్ళ డెమోక్రాట్స్ అంటే ఆ దేశాలు చిన్నవి. మనకన్నా పెద్ద దేశం ఒక చైనా మాత్రమే. చైనాలో ఎవరు మెంబర్ అనేది ఎవరికి తెలవదు, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో బయటకు తెలవదు. అందుకని ప్రజాస్వామ్య దేశంతో మనం పోల్చుకోవాలి. సో ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా, ఏ పార్టీని చూసినా బీజేపీ వాళ్ళ పెద్ద పార్టీ. తర్వాత ఒకప్పుడు ఉత్తరాది పార్టీ అనే బీజేపీ వాళ్ళ అండమాన్లో బీజేపీ జెండా, మున్సిపల్ చైర్మన్ బీజేపీ, జిల్లా పరిషత్ చైర్మన్ బీజేపీ, అండమాన్ ఎంపీ బీజేపీ, అలాగే కన్యాకుమారిలో బీజేపీ వాళ్ళ ఎంపీ, సెంట్రల్లో మినిస్టర్ కూడా. కాశ్మీర్లో బీజేపీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది. కాశ్మీర్ ఆశ్చర్యం. ఏ కాశ్మీర్ యొక్క సమైక్యత కోసం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేశాడు. ఆ కాశ్మీర్లో వాళ్ళ బీజేపీ గవర్నమెంట్. అరుణాచల్ ప్రదేశ్ ఆ పక్క బీజేపీ గవర్నమెంట్, అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. తమిళ కేరళలో పోయినసారి బీజేపీ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎంటర్ అయింది. 14.7% ఓట్లు వచ్చాయి. అంతకుముందు